पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। అనవసరంగా దీంట్లో 10 minutes వేస్ట్. మీరు కొంచెం తొందరగా అయిపోయినట్టుంది కదా ఇవాళ. లేట్ అయిందా? తొందరగా చేయొచ్చులేండి ఇవాళ. లేవు అదే ఇది ప్రాబ్లం. 12:20. ఓకే, అందరు ప్రార్థన. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అంటే 143 వరకు చేశాం కదా ధ్యాన శ్లోకం చేత. పర్వాలేదు, ఇవాళ డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోదా. 10 minutes లేట్ అయింది కాబట్టి అదే ఫాస్ట్గా అయిపోతే కొంచెం తొందరగా. సో 144వ శ్లోకం. భాగ్యాబ్ధి చంద్రిక. హా అన్నది మహాప్రాణము. భాగ్యాబ్ధి మళ్ళీ మహాప్రాణం. చంద్రిక తర్వాత మాట్లాడి భక్త చిత్త కేకి ఘన ఘన. భక్త మహాప్రాణము. చిత్త కింద తావత్తు. కేకి ఘన ఘన. ఘ మహాప్రాణము మళ్ళీ ఘ మహాప్రాణం. కాబట్టి భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘన ఘన. నెక్స్ట్ది రోగ. ఓకే, ఇక్కడ పోతాను. మనకి ఇది వస్తుందిలేండి పర్వాలేదు. రోగ పర్వత దంభోలిర్ మృత్యు దారు కుఠారిక. మళ్ళీ ఇంకోసారి రోగ పర్వత దంభో. అక్కడ భా మహాప్రాణము. భో లిర్ లీ తర్వాత రకారం ఉంది. లిర్ మృత్యు దారు కుఠారిక. ఓకే, అందరం కలిసే అందాం. ఉగ్రమేనా, ఇంతమంది ఉన్నాం కాబట్టి. సో భాగ్యాబ్ధి చంద్రిక. భాగ్యాబ్ధి చంద్రిక. ఈ స్పీకర్ కూడా ఆన్ అయింది. ఓకే, తగ్గింది. ఓకే, భాగ్యాబ్ధి చంద్రిక. భాగ్యాబ్ధి చంద్రిక. భాగ్యాబ్ధి చంద్రిక. భాగ్యాబ్ధి చంద్రిక. భక్త చిత్త కేకి ఘన ఘన. 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 ఇప్పుడు మొత్తం లైన్. భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘన ఘన.
చంద్రికా భక్త చిత్త కేకి ఘనా ఘనా. నెక్స్ట్ లైన్ ఒకేలాగా అనాలి, దాంట్లో రెండు నామాలు ఉన్నా కూడాను. రోగ పర్వత దంభోలిర్, పర్వత దంభోలి రోగ పర్వత దంభోలిర్, రోగ పర్వత దంభోలి మృత్యుదారు కుఠారికా, మృత్యుదారు కుఠారికా. మృత్యు 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 ఆ, మృత్యుదారు కుఠారికా. మృత్యుదారు కుఠారికా. మొత్తం లైన్ మొత్తం. రోగ పర్వత దంభోలి మృత్యుదారు కుఠారికా. రోగ పర్వత దంభోలి మృత్యుదారు కుఠారికా. మృత్యు అనకూడదండి, మృత్యు కాదు, మృత్యు మృత్యు. సో మొత్తం ఇప్పుడు శ్లోకం మొత్తం. భాగ్యాబ్ధి చంద్రికా భక్త చిత్త కేకి గణా గణా, రోగ పర్వత దంభోలిర్ మృత్యుదారు కుఠారికా. చంద్రికా భక్త చిత్త కేకి ఘనా ఘనా. రోగ పర్వత దంభోలి మృత్యుదారు కుఠారికా. దీంట్లో మొత్తం 4 నామాలు. భాగ్యాబ్ధి చంద్రిక ఒక నామము, భక్త చిత్త కేకి ఘనా ఘనా రెండో నామము, 3 రోగ పర్వత దంభోలిహి దంభోలిహి అన్నది మూడో నామము, మృత్యుదారు కుఠారిక నాలుగో నామం. కానీ కలిపే చదవాలి, ఎందుకంటే ఆ ఓలిహి ఆ విసర్గ స్థానంలో రేఖ వస్తుంది కాబట్టి రోగ పర్వత దంభోలిర్ మృత్యుదారు కుఠారిక అని రావాలి. నెక్స్ట్ మహేశ్వరి మహేశ్వరి మహాకాళి మహాకాళి మహాగ్రాస మహాగ్రాస మహాశన మహాశన. మహేశ్వరి మహేశ్వరి మహాకాళి మహాకాళి మహాగ్రాస మహాగ్రాస మహాశన. మహాశన. మొత్తం లైన్. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస శన. అపర్ణ అపర్ణ చండికా చండికా అపర్ణ చండికా అపర్ణ చండికా చండముండాసుర 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 నిషూధిని నిషూదిని చండముండాసుర నిషూధిని. చండముండాసుర నిషూదిని. సెకండ్ లైన్ పూర్తిగా. అపర్ణ చండికా చండముండాసుర నిషూదిని. అపర్ణ చండికా చండముండాసుర నిషూదిని. ఇప్పుడు మొత్తం శ్లోకం. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణ చండికా చండ ముండాసుర నిషూదిని. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణ చండికా చండముండాసుర నిషూదిని. ఉత్తమం. సరే దీంట్లో మొత్తం 7 నామాలు. మహేశ్వరి ఒక నామము, మహాకాళి ఒక నామము, మహాగ్రాస మహాశన, తర్వాత అపర్ణ 4. దాంట్లో మొదటి లైన్ లో 4, తర్వాత 5వ నామము అపర్ణ, 6వ నామము చండిక, లాస్ట్ నామం చండముండాసుర నిషూదిని అది మొత్తం ఒక నామము. సో ఈ మహేశ్వరి మహాకాళి తర్వాత 8 అక్షరాలు అవుతాయి కాబట్టి బ్రేక్ తీసుకోవచ్చు. కింద లైన్ లో మాత్రం ఆ బ్రేక్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే 8వ అక్షరం చండముండాసుర నిషూదినిలో పడుతుంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయలేము, కంటిన్యూస్ గా చదవాల్సిందే దాన్ని. నెక్స్ట్
క్షరాక్షరాత్మిక సర్వలోకేషి విశ్వధారిణి. సో ఇక్కడికి మొత్తం లైన్ లో ధా అన్నది మాత్రమే మహాప్రాణము, ధారిణి. సో ఇది క్షరాక్షరాత్మిక సర్వ లోకేషి విశ్వధారిణి. అక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణి. నెక్స్ట్ లైన్ త్రివర్గదాత్రి త్రివర్గదాత్రి సుభగా. సుభగా ఎందులో ఆ అన్నది మహాప్రాణం. సుభగా సుభగా త్రయంబక 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 త్రిగుణాత్మిక త్రిగుణాత్మిక త్రిగుణాత్మిక. త్రిగుణాత్మిక సెకండ్ లైన్ త్రివర్గదాత్రి సుభగా త్రయంబక త్రిగుణాత్మిక. త్రివర్గదాత్రి సుభగా త్రయంబికా త్రిగుణాత్మిక. మొత్తం శ్లోకం క్షరాక్షరాత్మిక సర్వలోకేషి విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్రయంబక త్రిగుణాత్మిక. క్షరాక్షరాత్మిక సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్రయంబకా త్రిగుణాత్మిక. దీంట్లో మొత్తం 7 నామాలు. క్షరాక్షరాత్మిక ఒక నామము, సర్వలోకేషి 2, విశ్వధారిణి 3, త్రివర్గదాత్రి 4, సుభగా 5, త్రయంబక 6, తర్వాత త్రిగుణాత్మిక 7. నెక్స్ట్ ది స్వర్గాపవర్గదా స్వర్గాపవర్గద శుద్ధ. శుద్ధ ష అనేది శకుంతల ష. తర్వాత నెక్స్ట్ ద కింద థా ఒత్తు, అది మహాప్రాణం. శుద్ధ శుద్ధ జపా పుష్ప నిభాకృతి జపా పుష్ప నిభాకృతి జపా పుష్ప నిభాకృతి. జపా పుష్ప నిభాకృతి. నిభాకృతిలో భా మహాప్రాణము. ఇప్పుడు లైన్ మొత్తం స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి. స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి. నెక్స్ట్ ఓజోవతి 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 ద్యుతిధర. యుధిధర ద కింద యావత్తు మళ్ళీ ఉకారము ద్యుతిధర. యుధిధర ధ మహాప్రాణము. ద్యుతిధర యుధిధర యజ్ఞరూప 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 ప్రియవ్రత. ప్రియవ్రత. సెకండ్ లైన్ మొత్తం ఇప్పుడు ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. మొత్తం శ్లోకం స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. ఇట్లా మొత్తం 7 నామాలు. స్వర్గాపవర్గద ఒక నామము, శుద్ధ రెండో నామము, జపా పుష్ప నిభాకృతి అన్నది మొత్తం ఒకటే నామం అది. తర్వాత ఓజోవతి 4వ నామము, ద్యుతిధర 5, యజ్ఞరూప 6, ప్రియవ్రత 7. మొత్తం 7 నామాలు. నెక్స్ట్ దురారాధ్య. దురారాధ్య అక్కడ మహాప్రాణం. దురారాధ్య దురారాధ్య
దురాధర్ష. దురాధర్ష ఆ అన్నది మహాప్రాణము, తర్వాత ష అన్నది అక్కడ షట్కోన్ వాళ్ళ షది. సో దురాధర్ష దురాధర్ష పాటిలి కుసుమ ప్రియా. నేనున్నాను పాటలి అనే ఉందండి, పాటలి. పాటలి. ఓకే, పాటలి కుసుమ ప్రియా. పాటలి కుసుమ ప్రియా. పాటలి కుసుమ ప్రియా. పాటలి కుసుమ ప్రియా. మొత్తం లైన్. దురారాధ్య దురాధర్ష పాటలి కుసుమ ప్రియా. రాధ్యా దురాధర్ష పాటలి కుసుమ ప్రియా. మహతి మేరు నిలయ మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియా. మందార కుసుమ ప్రియా. లాస్ట్ లైన్, రెండో లైన్ ఇప్పుడు. మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియా. మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియా. మొత్తం శ్లోకం. దురారాధ్య దురాదర్శ పాటలి కుసుమ ప్రియా. మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియా. రాధ్యా దురాధర్ష పాటలి కుసుమ ప్రియా. మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియా. దీంట్లో మొత్తం 6 నామాలు. దురారాధ్య ఒక నామము, దురాధర్ష రెండో నామము, పాటలి కుసుమ ప్రియ 3, మహతి 4, మేరు నిలయ 5, మందార కుసుమ ప్రియ 6. మొత్తం 6 నామం. తర్వాత నెక్స్ట్ విరారాధ్య. వీరారాధ్య, వీకి దీర్ఘం, వాకి దీర్ఘము. వీరారాధ్య విరాట్ రూప. విరాట్ రూప డకి సగం ఉన్నది, విరాట్ రూప. సో ఇప్పుడు మొత్తం ఈ 2 నామాలు అందాం. ఏంటండి ఎక్కడండి ఎన్నదాన్ని? 147లోనే. యజ్ఞ రూప వేరు ప్రియవ్రత యజ్ఞ రూప వేరు, ప్రియవ్రత. పాటలి కుసుమ ప్రియ ఒక నామం. వీరారాధ్య. వీరారాధ్య వీరారాధ్య విరాట్ రూప విరాట్ రూప విరజా విరజా విశ్వతోముఖి. విశ్వతోముఖి. అక్కడ షకారము శకుంతల షకారము, ఖ అన్నది మహాప్రాణం. విశ్వతోముఖి. విశ్వతోముఖి. మొత్తం లైన్. వీరారాధ్య విరాట్ రూప విరజా విశ్వతోముఖి. వీరారాధ్య విరాట్ రూప విరజా విశ్వతోముఖి. ప్రత్యగ్ రూప ప్రత్యగ్ రూప ప్రత్యగ్ రూప ప్రత్యగ్ రూప పరాకాశ పరాకాశ ప్రాణదా ప్రాణదా ప్రాణరూపిణి. ప్రాణరూపిణి. మొత్తం సెకండ్ లైన్. ప్రత్యగ్ రూప పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి. ప్రత్యగ్ రూప పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి. మొత్తం శ్లోకం ఇప్పుడు. వీరారాధ్య విరాట్ రూప విరజా విశ్వతోముఖి. ప్రత్యగ్ రూప పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి. వీరారాధ్య విరాట్ రూప విరజా విశ్వతోముఖి. ప్రత్యగ్ రూప పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి. దీంట్లో మొత్తం 8 నామాలు.
వీరారాధ్య రాధ్య ఒక నామము, విరాట్ రూప రెండో నామము, విరజ మూడో నామము, విశ్వతోముఖి 4, ప్రత్యక్ రూప 5, పరాకాశ 6, ప్రాణద 7, ఆ తర్వాత ప్రాణరూపిణి 8. నెక్స్ట్ మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవారాధ్య. ఇక్కడ ఆ దీంట్లో భ మహాప్రాణము, తర్వాత ధ మహాప్రాణము. సో 2 మహాప్రాణాలు. మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవారాధ్య మంత్రిణీ న్యస్తరాజ్యధూ మంత్రిని న్యస్తరాజ్యధూ. ధాకి ధా మహాప్రాణం, తర్వాత అలాగే దానికి దీర్ఘం కూడా ఉంది, విసర్గ కూడా ఉంది. ధూహు అని పలకాలి. మళ్ళీ మంత్రిణి మంత్రిని మంత్రిణి మంత్రిని న్యస్త 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 ఓకే న్యస్త కాలేదు. న్యస్త న్యస్త రాజ్యధూ రాజ్యధూ రాజ్యధూ. రాజ్యధూ. సో మొత్తం ఇది మార్తాండ భైరవారాధ్య మంత్రిణీ న్యస్తరాజ్యధూ. మార్తాండ భైరవారాధ్య మంత్రిన్యస్తరాజ్యధూ. ఇంకొకసారి మళ్ళీ మార్తాండ భైరవారాధ్య మంత్రిన్యస్తరాజ్యధూ. మీరేం చేయాలండి? మంత్రిణీ న్యస్తరాజ్యధూ. ఎక్కడ చూపించండి. మంత్రిణీ న్యస్త. మళ్ళీ చెప్పండి. ఇది ఒకటి అనమాట. మంత్రిన్యస్తరాజ్య నేను నీ అంటలేదు, మంత్రిణీ న్యస్తరాజ్యధూ. మంత్రిన్యస్తరాజ్యధూ. నీ అన్న తర్వాత ఒక్కసారి కొంచెం ఊపిరి పీల్చుకుని మంత్రిణీ న్యస్తరాజ్యధూ. మంత్రిని న్యస్తరాజ్యధూ. మళ్ళీ ఇంకోసారి. మంత్రిని న్యస్తరాజ్యధూ. ఇప్పుడు మొత్తం కలిపి అందాము. మార్తాండ భైరవ అదేనా? అదే అదే. మార్తాండ భైరవారాధ్య మంత్రిణీ న్యస్తరాజ్యధూ. మార్తాండ భైరవారాధ్య మంత్రిని న్యస్తరాజ్యధూ. న్యస్త అంటే ఉంచడం అని అర్థం, ప్లేసింగ్ అని అర్థం. సో మొత్తం ఇప్పుడు శ్లోకం మొత్తం. త్రిపురేశి. ఓకే. త్రిపురేషి 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 జగత్సేనా జయసేన జయత్సేనా జయత్సేన నిస్త్రైగుణ్య 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 పరాపరా. పరాపరా. సో ఇది దీంట్లో ఏమి మహాప్రాణాలు లేవు. సో మొత్తం లైన్ ఒకసారి చదువు. త్రిపురేషి జగత్ జయత్సేనా నిస్త్రైగుణ్య పరాపరా. త్రిపురేషి జయచ్చేన నిస్త్రైగుణ్య పరాపరా. మొత్తం శ్లోకం. మార్తాండ భైరవారాధ్య మంత్రిణీ న్యస్తరాజ్యధూ. త్రిపురేషి జగత్సేనా నిస్త్రైగుణ్య పరాపరా. ఆత్మానవారాధ్య మంత్రిని న్యస్తరాజ్యధూ. త్రిపురేషి జయత్సేన నిస్త్రైగుణ్య పరాపరా. సో దీంట్లో మొత్తం 6 నామాలు. మార్తాండ భైరవారాధ్య ఒక నామము, మంత్రిని న్యస్తరాజ్యధూ రెండో నామము, త్రిపురేషి 4, జయత్సేన 5. మేడం
3 జయత్సేన 4 నిస్త్రేగుణ్య 5 పరాపర 6 మొత్తం 6 నామాలు. తర్వాత సత్య జ్ఞానానంద రూప జ్ఞానానంద రూప సత్య జ్ఞానానంద రూప సత్య జ్ఞానానంద రూపా సామరస్య పరాయణ. సామరస్య పరాయణ మొత్తం లైన్ సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ. సత్య జ్ఞానానంద రూపా సామరస్య పరాయణ కపర్దిని 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 కళామాల 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 కామధుక్. కామధుక్ ఇక్కడ ధ అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. కామధుక్ కామధుక్ కామరూపిణి కామరూపిణి కామధుక్ కామరూపిణి. కామధుక్ కామరూపిణి సెకండ్ లైన్ పూర్తిగా కపర్దిని కళామాల కామధుక్ కామరూపిణి. కపర్దిని కళామాల కామధుక్ కామరూపిణి ఉత్తమం. మొత్తం శ్లోకం ఇప్పుడు సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధుక్ కామరూపిణి. సత్య జ్ఞానానంద రూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధుక్ కామరూపిణి దీంట్లో మొత్తం 6 నామాలు. సత్య జ్ఞానానంద రూప ఒక నామము, సామరస్య పరాయణ 2, కపర్దిని 3, కళామాల 4, కామధుక్ అన్నది ఒక నామము, తర్వాత కామరూపిణి అన్నది 6. మొత్తం 6 నామాలు. 6. నెక్స్ట్ది కళానిధి. కళానిధి ఓకే, ఇక్కడ కళానిధి తర్వాత కావ్య కళ ఉంది కాబట్టి విసర్గ తర్వాత కా ఉంది కాబట్టి హాఫ్ విసర్గ పలకాలి. కళానిధి కావ్య కళ. కళానిధి కావ్య కళా మళ్ళీ కళానిధి కావ్య కళ రసజ్ఞ 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 రససేవధి రససేవధి రససేవధి. రససేవధి సో మొత్తం లైన్ కళానిధి కావ్య కళ రసజ్ఞ రససేవధి. కళానిధి కావ్య కళా రసజ్ఞ రససేవధి పుష్ట. పుష్ట ఇక్కడ శకుంత అదేంటి షట్కోంశ. పుష్ట పుష్ట పురాతన పురాతన పూజ్య పూజ్య పుష్కర పుష్కర పుష్కరేక్షణ. పుష్కరేక్షణ సో మొత్తం లైన్ పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. పుష్ట పురాతన పుష్కర పుష్కరేక్షణ సో మొత్తం శ్లోకం ఇప్పుడు కళానిధి కావ్య కళ రసజ్ఞ రససేవధి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. కళానిధి కావ్య కళా రసజ్ఞ రససేవధి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ దీంట్లో మొత్తము 9 నామాలు. కళానిధి ఒక నామము, కావ్య కళ 2, రసజ్ఞ 3, రససేవధి 4, పుష్ట 5, పురాతన 6, పూజ్య 7, పుష్కర 8, పుష్కరేక్షణ 9. మొత్తం 9 నామాలు. నెక్స్ట్
పరం జ్యోతి. ర తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత జ ఉంది కాబట్టి చవర్గంలోని పంచమాక్షరం జ చ జ జ జ. సో పరం జ్యోతి, పరం. జ్యోతి సో విసర్గ తర్వాత ప ఉంది కాబట్టి అది కూడా హాఫ్ విసర్గ పేదాలతోటి. పరం జ్యోతి పరం ధామ. పరం జ్యోతి పరంధామం. ఓకే, రా తర్వాత మళ్ళీ అనుస్వారం ఉంది కదా రా తర్వాత. సో తద దద నా పరంజ్ పరంధామ పరంధామ అనాలి. సో ఓకే, పరంజ్యోతి పరంధామ పరం జ్యోతి పరంధామం. పరంజ్యోతి పరంధామ పరం జ్యోతి పరంధామం. పరమాణు పరాత్పరా పరమాణు పరస్పరం. పరమాణు పరాత్పరా. పరమాణు సో ఈ లైన్ లో విసర్గ తర్వాత ప ఉంది కాబట్టి అలా పలకాలి. సో మొత్తం లైన్ పరంజ్యోతి పరంధామ, క్షమిరా, పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా. పరం జ్యోతి పరంధామం. పరమాణు పరస్పరం. నేను కూడా అదే మిస్టేక్ చేసా, పరంధామ అన్నప్పుడు అక్కడ బ్రేక్ తీసుకున్నప్పుడు అంటున్నా పరంధామ అని, పరంధామ అందుకనే ఆగాను. మళ్ళీ ఇంకోసారి పరం జ్యోతి పరంధామం. పరమాణు పరాత్పరా. మళ్ళీ ఇంకోసారి పరం జ్యోతి పరంధామం. పరమాణు పరస్పరం. పాశహస్తా పాశహంత్రీ పాశహంత్రీ పరమంత్ర విభేదిని. పరమంత్ర విభేదిని. ఇక్కడ భా మహాప్రాణం విభేదిని. పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని. పాశహస్త పాశహంత్రీ పరమంత్ర విభేదిని. మొత్తం శ్లోకం ఇప్పుడు పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని. పరం జ్యోతి పరంధామ పరమాణు పరస్పరం. పాశహస్త పాశహంత్రీ పరమంత్ర విభేదిని. దీంట్లో మొత్తం 7 నామాలు. పరంజ్యోతి ఒక నామము, పరంధామ రెండో నామము, పరమాణు 3, పరాత్పర 4, పాశహస్త 5, పాశహంత్రీ 6, పరమంత్ర విభేదిని 7, మొత్తం 7. నెక్స్ట్ మూర్త మూర్త నిత్యతృప్త మూర్త మూర్త నిత్యతృప్త. మూర్త మూర్త నిత్యతృప్త. మూర్త మూర్త నిత్యతృప్త. నిత్య అనకూడదండి, నిత్య. నిత్యతృప్త నిత్యతృప్త. ముని మానస హంసిక. ముని మానస హంసిక. మొత్తం లైన్ ఇప్పుడు మూర్త మూర్త నిత్యతృప్త ముని మానస హంసిక. మూర్త మూర్త నిత్యతృప్త. ముని మానస హంసిక. నెక్స్ట్ లైన్ సత్యవ్రత సత్యవ్రత. సత్యరూప సత్యరూప. సత్యరూప సత్యరూప. సర్వాంతర్యామిని. 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 అక్కడ నా ఉంటే మాత్రం నా చేసుకోవాలి, యామిని నీనే ఉందా, నీనే ఉందా, ఓకే. సర్వాంతర్యామిని సతి. సర్వాంతర్యామిని సతి. మొత్తం లైన్ ఇప్పుడు
సత్యవ్రత సత్యరూప సత్యం ఓకే లైన్ ఓకే సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. ఉత్తమం. మొత్తం శ్లోకం ఇప్పుడు మూర్త మూర్త నిత్యతృప్త ముని మానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ మూర్త మూర్త నిత్యతృప్త ముని మానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. సో దీంట్లో మొత్తం 8 నామాలు ఉన్నాయండి. సో మూర్త అన్నది ఒక నామము, అమూర్త ఎక్కడైతే ఇలా చిహ్నం ఉందో అది ఆ కింద లెక్క. సో మూర్త ఒక నామము, అమూర్త 2, ఆ తర్వాత అనిత్య తృప్త 3. ఒకే దీంట్లో 3 నామాలు ఉన్నాయి ఇవి. ఆ తర్వాత 4వది ముని మానస హంసిక. నెక్స్ట్ లైన్ లో సత్యవ్రత ఒక నామము, సత్యరూప ఇంకో నామము, సర్వాంతర్యామిని ఇంకో నామము, సతీ ఇంకో నామం. మొత్తం 8 నామాలు. 8 నామాలు. నెక్స్ట్ బ్రహ్మాణి 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 బ్రహ్మజనని 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 బహురూప 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 బుధార్చిత. బుద్ధార్చిత అక్కడ ధ మహాప్రాణమూర్తి పలక బుధార్చిత. బుద్ధార్చిత. సో మొత్తం లైన్ బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపార్చిత. నెక్స్ట్ లైన్ ప్రసవిత్రి 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 ప్రచండాజ్ఞ ప్రచండాజ్ఞ ప్రచండాజ్ఞ. ప్రచండాజ్ఞ. చ తర్వాత అనుస్వరం ఉంది కాబట్టి పంచమాక్షరం ఎడ అనాలి. ప్రచండాజ్ఞ ప్రచండాజ్ఞ. ఆజ్ఞ ఆజ్ఞ ప్రచండాజ్ఞ. జ్ఞ ఆజ్ఞ అనాలి. ఆజ్ఞ. ఓకే. ప్రతిష్ట ప్రతిష్ట ప్రకటాకృతి ప్రకటాకృతి ప్రకటాకృతి. ప్రకటాకృతి. ఇప్పుడు ఈ లైన్ మొత్తం ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి. ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి. ఇప్పుడు మొత్తం శ్లోకం బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ఠా ప్రకటాకృతి. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి. దీంట్లో మొత్తం 10 నామాలు ఉన్నాయండి. బ్రహ్మాణి ఒక నామము, అలాగే బ్రహ్మ జననిలో 2 నామాలు ఉన్నాయి. అజనని కాదు, జననీనే అది. అది బ్రహ్మ అంటే యాక్చువల్గా అది నామము బ్రహ్మణ్యే అని ఇచ్చారు. బ్రహ్మణి అనుకుంటాను అది. నామం నేను ఒకసారి చూసి మళ్ళీ చెప్తాను. బ్రహ్మణి అని అది ఒక బ్రహ్మణి ఒక నామం, జనని ఒక నామం. సో 2 నామాలు ఉన్నాయి. అది ఎలా బ్రహ్మజనని అయిందన్నది చూడాలి. అది దీంట్లో బ్రహ్మజననిలో 2 నామాలు. రెండు నామాలు. తర్వాత బహురూప ఒక నామము, బుధార్చిత ఇంకో నామము. సో 1 2 3 4 5 మొదటి లైన్ లో 5. ప్రసవిత్రి ఒక నామము, ప్రచండాజ్ఞలో ప్రచండ ఒక నామము, ఆజ్ఞ. ఆ జ్ఞాకి ముందర 2 ఉన్నాయి కదా,
చిహ్నం ఆజ్ఞ. సో ప్రచండ ఒక నామం, ఆజ్ఞ, ప్రతిష్ట, ప్రకట, కృతి, మొత్తం 10 నామాలు. 5, 5, 10 నామాలు. నెక్స్ట్ ఇది కూడా చెప్తా. ఇంకొక శ్లోకం చెప్పేసుకోవచ్చు. 156. ప్రాణేశ్వరి 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 ప్రాణదాత్రి 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 పంచాశత్ పీఠ రూపిణి. పంచాశత్పీఠరూపిణి పంచ దగ్గర ప తర్వాత అనుస్వరము తర్వాత చ ఉంది కాబట్టి పంచ అనాలి. పంచ పంచ దీర్ఘం అది. అంటే ప అనుస్వరము చాకి దీర్ఘం అన్నమాట. పంచా షత్ షత్ షత్పీఠ రూపిణి. మళ్ళీ మహాప్రాణం. సో ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖలా విశృంఖలా వి తర్వాత దానికి మళ్ళీ రుకారం శ్రు, దానిపైన మళ్ళీ పక్కన మళ్ళీ అనుస్వారం. సో అనుస్వరం తర్వాత ఖ వచ్చింది కాబట్టి శృంఖల శృంఖల విశృంఖల విశృంఖలా విశృంఖల విశృంఖలా వివిక్తస్థ వివిక్తస్థ వీరమాత వీరమాత వియత్ప్రసూ రెండో లైన్ విశృంఖలా వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూ. విశృంఖలా వీరమాత వియత్ప్రసూ. ఓకే, మొత్తం శ్లోకం ఇప్పుడు ప్రాణేశ్వర్ ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూ. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాత. దీనిలో మొత్తం 7 శ్లోకాలు. ప్రాణేశ్వరి 1, ప్రాణదాత్రి 2, పంచాశత్పీఠ రూపిణి 3, విశృంఖల 4, వివిక్తస్థ 5, వీరమాత 6, వియత్ప్రసూపు 7, మొత్తం 7 నామాలు. నెక్స్ట్ ముకుంద ముక్తి నిలయ ముక్తి నిలయ ముకుంద ముక్తి నిలయ ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి మూల విగ్రహ రూపిణి మూల విగ్రహ రూపిణి మూల విగ్రహ రూపిణి భావజ్ఞ 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 భవరోగగ్ని. భవరోగగ్ని. సో భావజ్ఞలో భా మహాప్రాణము, భవరోగగ్నిలో భ మహాప్రాణము, తర్వాత లాస్ట్ ఖ మళ్ళీ మహాప్రాణం. ఘా కింద నా ఒత్తు, తర్వాత మళ్ళీ ఈకారం ఘ్ని అది. సో భావజ్ఞ భవరోగగ్ని భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని భవచక్ర ప్రవర్తిని భవచక్ర ప్రవర్తిని. భవచక్ర ప్రవర్తిని. మొత్తం ఇప్పుడు శ్లోకం ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి
భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ముకుందా ముక్తి నిలయా మూల విగ్రహ రూపిణి భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. దీంట్లో మొత్తం 6 నామాలు. ముకుంద ఒక నామము, ముక్తి నిలయ 2, మూల విగ్రహ రూపిణి 3, భావజ్ఞ 4, భావరోగగ్ని 5, భవచక్ర ప్రవర్తిని 6. మొత్తం 6 నామాలు. ఇంకొకటి చెప్పుకోవచ్చా? ఓకే, నెక్స్ట్ ఒకసారి మీరు చూపించండి ఎక్కడ ఉంది. ఛందస్స. సా కింద సావత్తే ఉంది కదా. ఛందస్సారా, ఛందస్సారా ఛ అనేది మహాప్రాణం, సా కింద సావత్తు వచ్చింది కాబట్టి ఛందస్ సారా. ఛందస్సారా, ఛందస్సారా శాస్త్రసారా, శాస్త్రసారా మంత్రసారా, మంత్రసారా తలోదరి. కలోదరి. మొత్తం లైన్. ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరి. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా కలోదరి. తర్వాత ఉదార కీర్తి రుద్ధామ వైభవ. ఉదార కీర్తి యాక్చువల్ గా ఉదార కీర్తి రుద్ధామ వైభవ. ఉద్ధామ దీనికి రుద్ధామ మహాప్రాణం లేదు. ద కింద, ఓకే, ద కింద దా వద్దు. ఎక్కడ చూపించండి. ఇది ఓకే, రుద్దాం. ఓకే, ఓకే, దా కింద దా వద్దు. ఓకే, రుద్దామ. ఓకే, ఉదార కీర్తి రుద్దామ వైభవ. వైభవ. కీర్తి, కీర్తి దగ్గర 2 రేలు పలకాలి. కీర్తి రుద్దామ ఉంది, కీర్తిర్ లేదా? లేదు లేదు. ఉంది కదా, కీర్తి కీర్తి. ఓకే, ఉద్దామ కీర్తి. అంటే విసర్జన. ఓకే, కీర్తి కీర్తిర్ రారా, ఇంకో రా రాసుకో. కీర్తి ఉంటే ఉద్దామ. రుద్దామ అని ఉంది కదా. కీర్తిర్ తి తర్వాత మళ్ళీ ఇంకో రా, సగం రా ఉంది, హాఫ్ రా. అది యాక్చువల్ కీర్తి అనేది దీని బదులు విసర్గ బదులు హాఫ్ ర వస్తుంది. ఇలా హిందీలో చూడండి, కీర్తిర్ రుద్దామ వైభవ. కీర్తిర్ కీర్తిర్ అని రావాలి. విసర్గ పెట్టుకో. విసర్గ ఇంకో ర పెట్టుకోండి చాలు, మీరు చదవడానికి ఈజీ అవుతుంది. అది కూడా ర మీద మీరు అలా ఇలా సగం ర ఎలా రాస్తారు, ఇలా పైకి ఇలా వెనకాలకి రాస్తారు కదా. రారా ర ఇట్లా అండి, ఉదార కీర్తి. ఆవిడ రాస్తారు కదా అలా. రకి ఇలా పై. ఉదార కీర్తి రుద్దామ వైభవ. ఉదామ వైభవ వర్ణరూపిణి. ఓకే, మొత్తం లైన్. ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి. ఉదార కీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి. నెక్స్ట్ లైన్. ఇదంతా ఒకటే నామము కాబట్టి నెమ్మదిగా చదువుతాను, వినండి. జన్మ మృత్. ఇంకో శ్లోకం. ఓకే, చాలా తప్పులు జరుగుతున్నాయి. ఓకే, ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరి. ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి. ఉదామ వైభవ వర్ణరూపిణి. దీంట్లో మొత్తం 7 నామాలు. ఛందస్సారా ఒక నామము, శాస్త్రసారా ఇంకో నామము, మంత్రసారా ఇంకో నామము, తలోదరి 4, ఉదార కీర్తి
ఒక నామము, రుద్ధామ వైభవ వరకు ఒక నామము, వర్ణ రూపిణి ఇంకో నామం. ఒక్క నిమిషం అండి, కొంచెం డౌట్ గా ఉంది. ఉద్దామన అని డౌట్ వస్తుంది. ఏంటది చెప్పేస్తారా దగ్గర శ్రీశంకర ఇక్కడ చదివాం కదా ఇప్పుడు. ఉదార కీర్తి ఉద్దామ ఉద్దామ వైభవ కాబట్టి యాక్చువల్గా ఈ పుస్తకంలోనే తప్పించాడండి. ఇది అండ్ ఇంకో లేదు పెట్టి పెట్టింది ఎక్స్ట్రానే. అది కీర్తి ఆ తర్వాత ఉద్దామ అవ్వాలి. సో ఆ విసర్గ అయింది కాబట్టి వృద్ధామ అయింది. సో పుస్తకంలోనే తప్పించాడు, ఈ పుస్తకంలో తప్పించాడు కాబట్టి ఉదార కీర్తి రుద్దామ, కీర్తి అక్కర్లేదు, కీర్తి రుద్దామ కదా, రుద్ధామ రుద్ధామ వైభవ. ఓకే, సో ఇది నామాలు ఏంటంటే ఉదార కీర్తి అండ్ ఉద్దామ వైభవ అదొక నామము, వర్ణ రూపిణి ఇంకో నామం. సో ఒక ఎక్స్ట్రా నా పుస్తకంలో ఇచ్చాడు, అది మీరు కొట్టేసండి రాసుకుంటారు. సో ఇక్కడతో ఆపుదామండి, 10 అయింది. నేను కూడా ఇప్పుడు ఎన్ని అయింది? 188 అయింది. 58. ఓకే, క్విక్గా మనం క్లోజింగ్ ప్రార్థన చేస్తే వెళ్ళచ్చు. एकता मन्त्रः यं वैदिका मन्त्रदृशः पुराणा इन्द्रं यमं मातरिश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरितस्तुवन्ति बुद्धस्तदार्हन्निति बौद्धजैनाः सत्श्रीयकालेति च सिद्धसन्तः शास्त्रेति केचित् प्रकृतिकुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। शान्ति मन्त्रः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। ధన్యవాదాలు. धन्यवादः।